మరి ఇక్కడ ఐటీ వాళ్ళు, కంపెనీ వాళ్ళు, పెట్టుబడిదారులు, అంబానీలు, ఆదానీలు, వ్యాపారుల యొక్క సంపద ఏమో 10 లక్షల కోట్లు, 9.50 లక్షల కోట్లు వీళ్ళు ఎదుగుదల. మరి నిజంగా ఆటో డ్రైవర్ ఎదుగుదల ఎంత? ఒక 50,000 అప్పు చేస్తే కానీ ఆయన బతకలేనంత. ఒక రైతు ఎదుగుదల ఎంత ఈ దేశంలో? పుట్టెడు వడ్లు కొనమని కలెక్టర్ ఆఫీస్ కాడ ధర్నా చేసే అంత. ఇంట్లో ఉంటున్న ఒక ఒంటరి మహిళ ఎదుగుదల ఎంత? అడ్డ మీద నిలబడి కూలికి పోతే ఒక రోజు సంపాదించే 200 అంత. బ్రతుకులు ఎవరిని మారినాయి? జీడిపి మారింది, ఎకానమీ పెరిగింది. మరి ఆటో డ్రైవర్ బతుకు మారుతుంది ఐటీ కంపెనీలు వస్తే అన్నావు, వాళ్ళకు గిరాకీ పెరుగుతుంది రాకపోకల వల్ల అన్నావు. మరి ఎదుగుదల ఎంత ఉంది? ఇవాళ అంబానీ ఎదుగుదల ఇచ్చిండు. నేనో నువ్వో కాదు, బ్లూంబర్గ్ జాబితాలో టాప్ 10 లిస్టులో అంబానీ ఉన్నాడని చెప్పేసి ప్రపంచం గుర్తించి ఇచ్చింది. ఇవాళ అంబానీని తప్పంటలేను నేను, బట్ ఈ అంబానీ ఎదుగుదలను కూడా మొత్తం దేశం ఎదిగిందని చెప్పేసి, ఇక్కడ ఎకానమీ పెరిగింది, దేశం మొత్తం మారిపోయిందని చూపించే తప్పు మోడీదని నేను చెప్తున్నా.